योः कृतामृतत्वस्येषानः यदन्नेनाभवति एतावानस्य महिमा अतोऽध्यायातुश्च पूरुषः स्वादोः ग्रीष्मयुग्मः शरद्रविः सप्तास्यासमित्रयः निशब्दशमिदः कृताः देवायज्ञं दत्ताराः यज्ञं परिषः प्रोक्षं जातमग्रतः तेन देवाय शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि मा भवतु तद्भक्तान् भवतु मां भवतु भक्तान् ॐ शान्ति शान्ति शान्तिः सार्वभौमाय मङ्गलम् येन वेदान्तवेद्याय मेघश्चारान्तये सोत्तिष्ठमालिका गन्धगन्धर्वगिन्दवे वेङ्कटेशाय वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चनात् వెంకటేశమో దేవో నమతో నమవిష్యతి అని వరాహ పురాణం చెబుతుంది. అటువంటి శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధానం శ్రీనివాస నగర కాలనీ నిజాంపేట. ఈ యొక్క దేవాలయంలో పరిపూర్ణమైనటువంటి భగవంతుడి అనుగ్రహంతో దేవాలయం నిర్మించుకొని మన ఏప్రిల్కి 4వ బ్రహ్మోత్సవం కూడా పూర్తి చేసుకున్నాం. 4 సంవత్సరాలుగా అత్యంత వైభవోపేతంగా నిత్య సేవా కైంకర్యాలు జరుగుతూ ప్రతి శ్రవణ నక్షత్రానికి కళ్యాణ మహోత్సవం, అలాగే ప్రతి శుక్రవారానికి శ్రీవారి అభిషేకము, ప్రతి శనివారము మంగళవారం శ్రీవారి ఏకాంత సేవ అనగా పవళింపు సేవా కార్యక్రమాలతో, అలాగే పుబ్భావత్తర నక్షత్రాలకి గోదా అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి అభిషేక కార్యక్రమాలతో అత్యంత వైభవోపేతంగా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కలియుగంలో వెలసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి. మొన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాలలో కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. కళ్యాణ మహోత్సవం పూర్తయిన తర్వాత స్వామి యొక్క అక్షరారోహణ భక్తులతో చేయిస్తున్నటువంటి సమయంలో మా గురువుగారైన శ్రీమాన్ శ్రీరంగం శేషాచార్య స్వామి వారు మరియు నేను కలిసి భక్తులందరికీ కూడా తలంబరాలు పోయిస్తుంటే 55 సంవత్సరాల వయసు గల ఒక ఆవిడ వచ్చి, మా కుమారుడికి ఎన్నో సంవత్సరాలుగా వివాహం కుదరడం లేదండి, ఎంతో ప్రయత్నం చేశాం, ఎన్నో ఊళ్ళు తిరిగాం, అయినా ఉపయోగం లేకుండా పోయింది. కళ్యాణంలో కొబ్బరికాయలు ఆడించినటువంటి ఒక కొబ్బరికాయ నిమ్మని కోరగా మా గురువుగారైన శేషాచార్య స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఆ కొబ్బరికాయ ఇస్తే ఆ భక్తురాలు కొబ్బరికాయను తీసుకువెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకున్న 16వ రోజులోపే తన యొక్క కుమారుడికి వివాహం కుదిరి ఆగస్టు 26వ తారీఖున వివాహం జరుపుకుంటున్నామని చెప్పి నిన్న ఆ భక్తురాలు వచ్చి సంతోషంగా చెప్తే చాలా సంతోషం అనిపించింది. నిజంగా ఎన్నో వింతలు, ఎన్నో మహిమలు, ఎన్నో రూపాలు, ఎన్నో అవతారాలు, అన్నింటిలోనూ శ్రీ వెంకటేశ్వరుడు ముఖ్యంగా కలియుగంలో వెలిసిన స్వామి. అలాంటి కలియుగంలో వెలిసినటువంటి స్వామి యొక్క ఇక్కడ సేవ చేసుకోవడం మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అవకాశాలు ఇచ్చిన మా గురువుగారు శ్రీమాన్ శ్రీరంగం శేషాచార్య స్వామి వారికి సర్వదా కృతజ్ఞులు అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఓం నమో వెంకటేశాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నా పేరు వెంకటేశ్వర్లు. నేను ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వ పాఠశాలలో గైటెడ్ హెడ్ మాస్టర్గా పనిచేసి గత సంవత్సర కాలంగా ఇక్కడ మన శ్రీనివాస నగర్లో నేను ఉంటున్నాను. ప్రతిరోజు ఈ గుడికి నేను రావడం అనేది జరుగుతూ ఉంటుంది. భగవత్ సేవలో
ప్రశాంతంగా నా జీవితాన్ని గడుపుతున్నాను. మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ మనకి 2 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి శ్రీ భూనీల శ్రీనీల సమేత శ్రీనివాసుని యొక్క దేవాలయము, ఆ పక్కన అభయాంజనేయ స్వామి దేవాలయం. సో మనందరికీ తెలుసును, ధర్మరాజుని పట్టాభిషిక్తుని చేసిన తర్వాత కలియుగ ప్రారంభంలో శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించడానికి ముందు పాండవుల్ని పిలిచి, మీరు 4 దిక్కులో వెళ్ళి మీకు కనిపించినటువంటి వింతలు ఏమైనా ఉంటే తెలియచేయండి అని అన్నప్పుడు సహదేవుడు వస్తాడు ఒక చోట నుంచి. వచ్చి, కృష్ణ నాకు ఒక వింత కనిపించింది, ఒక పెద్ద కొండ మించి ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చేస్తుంది, వచ్చింది అలా వస్తూ ఉన్నటువంటి రాయి ఆ కిందనే ఉన్నటువంటి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది, నాకు అది ఎందుకు అర్థం కాలేదు అన్నాడు. అంటే శ్రీకృష్ణుడి చిరునవ్వు నవ్వుతూ, కలియుగంలో ప్రజలు అనేకమైనటువంటి కష్టాలు పడుతూ ఉంటారు, కలిపురుషుని యొక్క ప్రభావము ప్రజల మీద చాలా ఎక్కువగా ఉంటుంది, మానవత్వం మర్చిపోతారు, రక్త సంబంధాలు మర్చిపోతారు, ఆ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనేవి కేవలము చెప్పడానికి మాత్రమే పరిమితం అవుతాయి. ఆ చిన్న మొక్క దగ్గర బండరాయి ఎందుకు ఆగిపోయింది అంటే, ఆ చిన్న మొక్క ఎవరో కాదు, భగవన్నామస్మరణ. అంటే మనము ఎన్ని కష్టాలు పడినా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ అనగానే కలియుగంలో ప్రజల నుంచి రక్షించేటటువంటి ఏకైక మార్గము కేవలము భగవన్నామస్మరణ మాత్రమే. అందుకే అంత పెద్ద బండరాయి కూడా ఆ చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పినటువంటి ఈరోజు మనం సమాజంలో ఏమి జరుగుతున్నాయో మనం చూస్తున్నాము. కాబట్టి మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలా, మన మతాన్ని మనం రక్షించుకోవాలా, మన దేవాలయాలను మనం రక్షించుకోవాలా. దానికి ఒకే ఒక మార్గం ఏంటంటే భగవన్నామస్మరణ. అలాగే నేను నిలబడిన వైపు ఎడమ చేతి వైపు ఉంది శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయము. ఆంజనేయుడు ఎక్కడ ఉంటాడో మనందరికీ తెలుసును. రాముడు ఎక్కడ ఉంటాడో ఆంజనేయుడు అక్కడ ఉంటాడు. త్రేతాయుగం ముగిసిన తర్వాత లవకుశల్ని పట్టాభిషిక్తుల్ని చేసిన తర్వాత శ్రీరామచంద్రుడు అవతారాన్ని చాలించడానికి ముందు నాతో కూడా ఎవరెవరు వైకుంఠానికి వస్తారో రండి, బయట పుష్పక విమానం సిద్ధంగా ఉంది అని అడిగినప్పుడు చాలామంది రాముని వెంట వైకుంఠానికి వెళ్తారు. హనుమ దూరంగా ఉంటాడు. అమ్మయ్య, నువ్వు నా భక్తుడు కదా, నీ గుండెల్లోనే నన్ను నిలుపుకున్నావు, మరి నువ్వు వచ్చి ఈ పుష్పక విమానాన్ని ఎందుకు ఎక్కట్లేదు అని అన్నప్పుడు హనుమ చిరునవ్వు నవ్వుతూ ఒక్క మాట చెప్తాడు, స్వామి నువ్వే వెళ్ళిపోతే ఈ ప్రజల్ని కాపాడేది ఎవరు? భూమి మీద శ్రీరామనామము వినిపిస్తూ ఉన్నంత కాలము నేను భూమి మీద ఉంటాను. ఎప్పుడైతే ఆ శ్రీరామ అన్న నామము ఆగిపోయిందో నేను తప్పనిసరిగా వైకుంఠానికి వస్తాను. అప్పుడు నాకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చి నన్ను వైకుంఠానికి తీసుకొచ్చే అవకాశం కల్పించమని ఆంజనేయుడు శ్రీరామచంద్రుని కొలుస్తాడు, అడుగుతాడు, కోరుకుంటాడు. అందుకనే ఈరోజు అభయాన్ని ఇచ్చేటటువంటి మూర్తే అభయాంజనేయుడు, మన సంకటాలని తొలగించేటటువంటి మూర్తే సంకటహరుడు ఆంజనేయుడు. అందుకనే ఈరోజు మనము ఈ మాత్రమేనా ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాము అంటే మన కష్టాలని తొలగించేటటువంటి ఏకైక దేవుడు మన అభయాంజనేయ స్వామి. సో ఇలాంటి విశిష్టత కలిగినటువంటి ఆలయంలో ఉండడం అనేది మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను. అలాగే ఇంకొక అనుభవము, నేను అమెరికా వెళ్ళడం కోసమని వీసాకి అప్లై చేయడం జరిగింది. చేసినప్పుడు చాలామంది అన్నారు, మీరు చిలుకూరు వెళ్ళండి, ఆయన వీసా బాలాజీ అంటారు కదా. అంటే దేవుడు ఎక్కడైనా ఒకటే, నా శ్రీనివాసుడు ఉన్నాడు పర్వాలేదు అని నేను వెళ్ళడానికి ముందు ఇక్కడికి వచ్చి, స్వామి నీ చేతుల్లోనే నేను ఈ భారాన్ని పెడుతున్నాను, నా భారాన్ని నువ్వు తొలగించాలా, నా పని సక్రమంగా అయ్యేలా చూడాలి అని మన శ్రీనివాసుని కోరుకోగానే నాకు 2 సార్లు కూడా ఇక్కడ అక్కడ మెయిన్ కాన్సులేట్లో కూడా వెంటనే వీసా రావడం అనేది జరిగింది. సో నా దృష్టిలో మన వీసా బాలాజీ ఈ ప్రగతి నగర్ శ్రీనివాస నగర్లో వెలిసి ఉన్నటువంటి శ్రీనివాసుడే అని నా యొక్క అనుభవాన్ని మీకు తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. సో నమో భగవతే వాసుదేవాయ. వన్వాయిన్మలమార్భినిల్ వాల్గిన్న మంగయం. ఓం నమో వెంకటేశాయ. ఇక
ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి పెట్టి 4 సంవత్సరాలు అయిందండి. నేను మొట్టమొదటి సంవత్సరము బ్రహ్మోత్సవానికి వచ్చాను. వచ్చినప్పుడు బ్రహ్మోత్సవాలు జరిగాయి, స్వామివారికి పవళింపు సేవ జరగలేదు. అది నాకేమిటో భగవంతుడు కల్లో కనిపించి, ఏంటి నన్ను ఇలా వదిలేశారు అన్నట్టుగా నాకు అనిపించింది. అప్పుడు వెంటనే నేను కమిటీ వారికి చెప్పి, ఏమండి పవళింపు సేవకి ఉయ్యాలో నేను తయారు చేస్తాను, దానికి ఎంత అవుతుందో నేను ఇస్తానని చెప్పానండి. అప్పటి నుంచి పవళింపు సేవ మంగళవారం శనివారం చేస్తున్నారు. ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా అన్నీ చాలా బాగా చేస్తారండి, ప్రతిదీ కూడానండి. దేనికి కూడా వాళ్ళు ఇది చేయకుండా అన్నీ బాగా ఎక్కువగానే చేస్తారు. ఇక్కడ ఈ స్వామివారు నాకు ఇంకొక అనుభవం అండి. నేను 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇల్లు కోసం చూస్తున్నానండి. నేను ఎక్కడైనా వెంకటరమణమూర్తి గుడి ఉన్న ఇంటి దగ్గరే ఇల్లు ఉండాలని చూస్తే ఆ స్వామివారి దయ వల్ల నాకు పక్కనే ఇల్లు దొరికింది. నేను 2 పూట్ల వచ్చి సేవ చేసుకుంటానండి. ఇక్కడ అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతాయి. ఇక్కడ కమిటీ వాళ్ళు, గుడిలో ఆచార్యులు కూడా అన్ని విధాలుగా అన్నీ బాగా చేస్తారు. కార్తీక మాసం, ధనుర్మాసం కూడా చాలా వైభవంగా జరుగుతుందండి. గోదా కళ్యాణం జరుగుతుందండి సంక్రాంతి నాడు. ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు. ఇక్కడ అన్నీ బాగా జరుగుతున్నాయండి. ఈ స్వామివారిని నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి ఏ విధమైన లోటు ఉండదు. ఆయన అన్ని విధాలుగా పైకి తీసుకొస్తారు. నాకు పూర్తిగా నిదర్శనం కనపడుతోంది. నాకు ఇక్కడ ఇల్లు దొరకడం, స్వామివారి పవళింపు సేవ చేయించడం, ఇదంతా నా అదృష్టంగా నేను భావిస్తున్నానండి.